దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమురే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. గతంలో పవర్ రేంజర్ సామురాయ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. ఇదంతా మార్చేస్తుంది. మిగిలిన రేంజర్స్కి నా రహస్యం తెలిసిపోతుంది. ఎవరు నువ్వు? తను నా ఇదంతా వాళ్ళ నాన్న వేసిన సీక్రెట్ ప్లాన్ తెలుసా? ఇంతకు ముందు జరిగిన దాడిలో మాస్టర్ గ్జాండెడ్ దళాలు తీవ్రమైన యుద్ధం చేశాయి. అప్పుడు సమురాయ్ రేంజర్స్ ని ముంచెత్తారు. కాబట్టి వాళ్ళ నాన్న తన పిల్లల మీద నమ్మకం పెట్టుకున్నాడు. లౌరన్ ని పంపించేసి దాచి ఉంచారు. అలా అయితేనే తన సీలింగ్ పవర్ ను పూర్తిగా సాధించగలుగుతుందని. నేను ఇక్కడే ఉంటే భయంకరమైన పొరపాట్లు జరగచ్చు. ఇక్కడ ఒకే ఒక రెడ్ రేంజర్ ఉండాలి. మీరంతా ఇప్పుడు లారీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తను ఇప్పుడు మీకు కొత్త రెడ్ రేంజర్, అలాగే మీ లీడర్. నాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం తన గురించి మర్చిపోవాలా? తను అసలు లేనట్టు? అలా కుదరదు. తను నాకు మంచి స్నేహితుడు. నిజం చెప్పాలంటే మీ అందరిలాగా నేను నిజమైన సమురాయిని కాదు. అందుకే నేను తనతో పాటు వెళ్తున్నా. నేను ఉండగలిగితే బాగుండేది, కానీ ఇది మంచికేనే నాకు తెలుసు. వాళ్ళు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. జేడెన్, నేను నీకోసం ప్రతి చోట వెతుకుతున్నాను. నువ్వు నా వెనుక రాకుండా ఉండాల్సిందే. ఇప్పుడు రెడ్ రేంజర్కి నీ అవసరం ఉంది. చూడు, నువ్వు రెడ్ రేంజర్వా కాదా అన్నదే నాకు అనవసరం. జేడెన్, నువ్వు ఎప్పటికీ నాకు మంచి స్నేహితుడివి. థ్యాంక్స్. నీకొకటి చెప్పనా? నా లైఫ్లో మొదటిసారి అసలు నేను ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు నేను అని అనుకున్నది పోయింది. హే, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఏమంటావు? నా ట్రీట్. మంచి ఫుడ్ తిన్నామంటే మూడు మొత్తం మారిపోతుంది. నాకు ఒంటరిగా ఉండాలనుంది. సరే, ఒంటరిగానే ఉండు. కానీ నేను ఏదైనా తీసుకొని వచ్చేంత వరకే. నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఓ మ్యాన్, జేడెన్ ఎక్కడున్నావు? జేడెన్, హే జేడెన్. జేడెన్, మియా, మైక్, కెవిన్, ఎమిలీ, ఆంటోనియో. అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. తను ఎక్కడున్నాడో తెలియట్లేదు. తనను ఒంటరిగా వదిలేళ్లాల్సింది కాదు. ఒకవేళ తనకు అదే కావాలేమో. నాకు అదంతా తెలీదు. నేను తన కోసం వెతుకుతూనే ఉంటాను. టీంని విడిచి రావడం అనేది నేను తీసుకున్న కష్టమైన నిర్ణయం. ఇప్పుడు నా గమ్యం ఏంటి? అయితే చివరికి నువ్వు ఒంటరి వాడివయ్యవన్నమాట. ప్రపంచాన్ని కాపాడాలి అనే బాధ్యత నుండి తప్పుకున్నాక నేను నిన్ను కలిసినప్పుడే మన ఇద్దరికి సరిపోయే విషయం ఏదో ఉందని నాకు అనిపించింది. ఆ రహస్యం దాచినందుకు నువ్వెంత బాధపడ్డావు. మనం ఒకేలా ఎప్పుడు లేము. అలాగే ఒకవేళ నీకు అలా అనిపించట్లేదేమో, నీ కళ్ళల్లో కూడా పోరాడాలి అనే తపన కనిపిస్తుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవాలనే తపన. నేను నిన్ను నా ప్రత్యర్థిగా ఎన్నుకోవడం సరైన విషయమే. మనము కోరని విధిని మనం అనుభవిస్తున్నాం.
నాకు ఒక విషయం తెలుసు, నువ్వు లేకుండా ఈ లోకం చాలా బాగుంటుంది డెక్కర్. బహుశా ఇదే నా గమ్యం అనుకుంటా. దీన్ని ముగించే సమయం వచ్చేసింది, ఇప్పటికీ ఎప్పటికీ. ముగింపుకు నేను సిద్ధమే. నీ ముగింపు Now. మీరెందుకు తనతో ప్రాక్టీస్ చేయట్లేదు? మేము తన కోసం వెతకాలనుకుంటున్నాం. మాస్టర్ జాండెడ్ ని సీల్ చేయడంలో మీరంతా లారెన్ కి సహాయం చేయాలని జేడెన్ కోరుకున్నాడు. కానీ అసలు ఈ ప్రపంచ భవిష్యత్తు మీరు లారెన్ తో కలిసి పనిచేయడంలోనే ఉంది. నేను వెళ్ళి జేడెన్ ని వెతుకుతాను, మీరు మాత్రం ఫోకస్ చెయ్యండి. అర్థమైంది. మన మిషన్ ఇంకా అయిపోలేదు. రెడ్ రేంజర్తో ఉండాల్సిన బాధ్యత మనందరికి ఉంది. అలా అయితే తనకు ఒక ట్రైనింగ్ పార్ట్నర్ అవసరం. మైక్, తను మన లీడర్. జేడెన్ని ఛాలెంజ్ చేయడం తనకు నచ్చేది కాదు, గుర్తుందా? తను జేడెన్ కాదు. హే లోరెన్, ఒక స్పార్ చేద్దామా? నాకు కత్తితో మంచి పట్టుంది. హ్మ్? నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఒంటరిగానే ట్రైన్ అయ్యేదాన్ని. కూల్. వావ్, నువ్వు సూపర్. తర్వాత ఎవరు? ఇప్పుడు చాట్ చేసుకోవటం మొదలు పెట్టు. అలాగే నీ పవర్ అప్ సెషన్ మాత్రం చాలా బాగుంది. నేను నిన్ను చాట్ చేసిన తర్వాత నువ్వు చాలా బలవంతుడివి అవుతావు. నీ రాక్షస శక్తులతో ఆ మానవులను ఇంకా ఎక్కువ బాధ పెట్టగలుగుతావు. వాళ్ళ కష్టాలు లేకుండా మాస్టర్ జాండ్రెడ్ పూర్తిగా చార్జ్ చేసుకోలేరు. నేను ఇప్పటికే బలవంతుడు అనిపిస్తుంది. మన బాస్ ని తిరిగి తీసుకురావడానికి ఇదే మన చివరి అవకాశం అవ్వచ్చు. మనందరినీ ఇక్కడ శాశ్వతంగా సీల్ చేయకముందే మనం మన మాస్టర్ ని వెనక్కి తీసుకురావాలి. నువ్వు కాస్త డ్రైన్ అయినట్టున్నావు. నేను నాలోని సగం లైఫ్ ఫోర్స్ ని ఇచ్చేస్తాను. ఒకవేళ అదే కనుక మాస్టర్ జాండ్రెడ్ కి కావాలనుకుంటే తను రెడీగా ఉన్నాడు. నువ్వు నీ సగం లైఫ్ ఫోర్స్ ఇచ్చేస్తావా? మనకి వేరే దారి లేదు. గైగో టాక్స్ వెళ్ళి బాధ పెట్టడం మొదలు పెట్టు. జేడెన్, జేడెన్ వద్దు.
పురమాసాన్ని నువ్వు రెండుగా చేసినప్పటి నుండి తను ఈ క్షణం కోసం ఎదురు చూసింది. ఈసారి నా బ్లేడ్ విరగదు, అలాగే నేను శాపం నుండి విముక్తి పొందాను. వావ్, నువ్వు చాలా బాగా ట్రైనింగ్ తీసుకున్నావు. హా, నిజానికి అదంత కష్టమేమి కాదు. నేను బెట్ వేస్తున్నాను, నువ్వు దీనికి అస్సలు ప్రిపేర్ అయి ఉండవు. లంచ్ రెడీ అయింది. థ్యాంక్ యూ. యు వెల్కమ్. అయితే నువ్వు పగలు రాత్రి ట్రైనింగ్ చేస్తావని చెప్పావు కదా? అవును, అదే నా లైఫ్. నేను సీలింగ్ పవర్ ని ప్రాక్టీస్ చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. ఇది చాలా రుచిగా ఉంది. సో నువ్వు సరదాగా ఉండడానికి కోసం ఏం చేస్తావు? మూవీస్ కి, డాన్స్ చేయడానికి వెళ్తావా? ట్రైనింగ్ మాత్రమే. నువ్వెప్పుడైనా బయట తినడానికి వెళ్తావా? లేదు, కానీ మీ వంటికి మీరు కూడా వెళ్ళారనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది. ఇది నిజంగానే జరుగుతుందా? జేడెన్, నువ్వు ఈ పోరాటానికి సిద్ధంగా లేవు. జేడెన్, నువ్వు ఇప్పుడు ఆపు తీరాలి. కేవలం గొడవ కోసం మాత్రమే నువ్వు అతనితో పోరాటం నువ్వు చేయవు. అనవసరంగా ఆయుసపడకు. అడ్డు తప్పుకో ముసలోడా. నువ్విక్కడ దీన్ని ఆపలేవు. నువ్వు మా విధికి మధ్యలో రాలేవు. రాగండి. పట్టుకోండి బెటర్. జీ జీ, నువ్వు బానే ఉన్నావా? జీ, నువ్వెలా ఉన్నావు? జీ, నువ్వు బాగానే ఉన్నావా? నీకెలా ఉంది? ఓకే, నేను కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాను. అది చాలా గట్టిగా తగిలింది. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఏం పర్లేదు. సరే, మీ నాన్న ప్లాన్లోని ఒక భాగాన్ని మనం పూర్తి చేశాం. అవును, ఇంకా చాలా బాగా చేశావు. నువ్వు చాలా గొప్ప మెంటర్ విజయ్. నువ్విక్కడే ఉన్నావని అనుకుంటున్నాను. మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టి చెత్త. చెత్త నువ్వంటూ నా చెత్త నా పడగొట్టలేని పవర్. గోల్డ్ పవర్. ఇప్పుడు నీ పని పట్టాల్సిందే. నాకు ఇది ఇంకొంచెం కావాలి. మనం ఇక అసలు ఆలోచన చేయకూడదు. నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా ఇవ్వండి, మిగిలింది తర్వాత తిందాం. ఫిఫ్త్ కార్నర్ ఇంకా రాస్లన్. కమాన్. చేయడం బానే ఉన్నాడు అనుకుంటాను. దీన్ని ఒకసారి చూడు. ఈ నైలాక్ మామూలు వాడు కాదు. ఒకే ఒక్క రేంజర్ నాకు దొరికాడు. ఇది నాకు చాలా ఈజీ. ఇది ఎలా ఉంటుందో చూడాలి. నీకేమైనా లిఫ్ట్ కావాలా? సరే, అస్సలు బాలేదు. ఓ, చాలా సింపుల్ గా స్మాష్ చేసేసాను. నా లాక్ వెనక్కి తగ్గు. రంగులతో వచ్చి కొడదాం అనుకుంటున్నారా?
సరే చూసుకుందాం రండి. యాక్చువల్లీ బడి నువ్వు ఓకేనా? నాకేం కాలేదు, కానీ చూసుకో, ఈ నైలాక్ మనం ఇంతకు ముందు చూసిన వాటికంటే చాలా శక్తివంతమైన వాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటా. నువ్వొక మంచి స్టూడెంట్వి. నీకు తెలుసా, ఆ రోజులు చాలా కష్టమైనవి. కానీ నువ్వు చాలా బలంగా ఉన్నావు. నువ్వు ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కొన్నావు. ఆ స్ట్రోక్ సరిగ్గా లేదు. మళ్ళీ చెయ్యి. నువ్వు చేయగలవు జేడన్. నాకు తెలుసు నువ్వు చేయగలవు. మీ నాన్నకి నేను ఒక మాట ఇచ్చాను, ఇంకా అది నెరవేర్చాను. నువ్వు రెడ్ రేంజర్ అయినందుకు ఒకరోజు ఆ పెద్ద బాధ్యత నీ మీదే పడుతుంది. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచాన్ని చెడు నుండి కాపాడు. నీ వాళ్ళ పక్కన నువ్వు నిలబడు. యుద్ధం నుండి ఎప్పుడు పారిపోవద్దు. నువ్వొక అద్భుతమైన నాయకుడివయ్యావు. నీ దగ్గర సీలింగ్ పవర్ లేకపోవచ్చు, కానీ నువ్వు నిజమైన రెడ్ రేంజర్వి. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్స్ జీ. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. డెక్కర్ మళ్ళీ వస్తాడని నాకు అనిపిస్తుంది. అతనితో పోరాడుకో. నేను నా జీవితం మొత్తం ఎవరి కోసమో పోరాడాను. అంతేకాదు, ఇదంతా పూర్తయ్యే వరకు అతను ఆగడనిపిస్తుంది. నేను డెక్కర్ని ఓడించి తీరాలి, శాశ్వతంగా. అయితే చేసి చూపించు. Guys, మీరు బానే ఉన్నారా? ఇప్పుడు సీరియస్ అయ్యే సమయం వచ్చేసింది. సూపర్ సామురాయ్ మోడ్. నువ్వు నన్ను భయపెట్టలే. యా! హ! యా! Speed forward. Wind double slash. సూపర్ బల్జూకా. ఇది అసలు బాలేదు. బల్జూకా బ్లాస్ట్. ఎక్సలెంట్ షాట్. ఇది ఇంకా పూర్తి కాలేదు. మనం కలిసి బ్యాటిల్ వింగ్ మెగాజోన్ ను ఫామ్ చేయాలి. నేను చేయడానికి కనిపెట్టాలి. సూపర్ సామురాయ్ కాంబినేషన్ డిస్క్. సరే, ఇక వెళ్దాం పదండి. నేనిప్పుడు ఆ నూడుల్ ఫేస్ డాక్టర్ నుండి మరింత పవర్ ని లాక్కుంటున్నాను. నేను మీ అందరినీ విడిచిపెట్టాను. Attack! ఇది తీసుకో. విన్ కాలంలో మరొక దాన్ని చేర్చే సమయం వచ్చేసింది. మెగా బ్లేడ్ యాక్టివేట్. ఫ్లయింగ్ స్లాష్. అతను పడిపోతున్నాడు. ఏంటిది? హా? ఎలా? మనం ఇప్పుడే పడగొట్టాం కదా. ఇలా ఎలా? మూడో జన్మ. అతను నా లైఫ్ ఫోర్స్ ని పూర్తిగా లాగేసుకున్నాడు.
అతనికి 3వ జన్మనివ్వడం వల్ల నేను పూర్తిగా ఎండిపోయాను. నాకు ఫ్రైడ్ క్యాలమరీ లాగా అనిపిస్తుంది. మూర్ఖుడా, నువ్వు ముందే తెలుసుకోవాల్సింది. ఇది చాలా సమయం పడుతుంది. ఇక తరాన్ని పడగొట్టడానికి ఒకే ఒక్క కాంబినేషన్ మిగిలింది. నువ్వు చెప్పేది నిజమే. అల్టిమేట్ సామురై కాంబినేషన్. జాగ్రత్త. ఇదే మన చివరి అవకాశం. నాకు ప్రతి ఒక్కరి సింబల్ పవర్ కావాలి ఇప్పుడే. డ్రాగన్ సింబల్ పవర్, స్పాట్ రిచ్ సింబల్ పవర్, టర్టిల్ సింబల్ పవర్, బిగ్ సింబల్ పవర్, బీటిల్ సింబల్ పవర్, ape symbol power, bull, lion and tiger symbol power, symbol power, mega strike, samurai rangers, విజయం మనదే. నాకు తను కనిపించలేదు. ఆంటోనియో, నువ్వు గాయపడ్డావు. నేను బానే ఉన్నాను. నాకు జేడెన్ గురించి దిగులుగా ఉంది. జాగ్రత్త, నేను వెళ్ళి నీకు స్వైస్ తీసుకొస్తాను. అది ఆంటోనియో. రిలాక్స్ పెట్టి నీకు మేమున్నాం. నన్ను కొంచెం బాగా చూసుకోండి, ఓకే? రిలాక్స్ రిలాక్స్, నీకేం ఐస్ కాదు. తీసుకొచ్చాను కదా. ఏం కాదు, ఏం కాదు, తగ్గిపోతుంది. రిలాక్స్ రిలాక్స్. ఓకే. ఒక్క నిమిషం ఆగు. ఏం కాదు, ఏం కాదు. ఐస్ పెట్టాను కదా, వెంటనే తగ్గిపోతుంది. రిలాక్స్. ఏం కాదు. కొంచెం వదులు. మెంటల్, మీరు బానే ఉన్నారా? ఏం జరిగింది? మీకు నా తమ్ముడు కనిపించాడా? అవును, తను డెక్కర్తో పోరాడుతున్నాడు. జేడెన్ డెక్కర్తో పోరాడుతున్నాడా? నువ్వు పారిపోలేదు సంతోషం. నేనెప్పుడు యుద్ధం నుండి పారిపోను. సింబల్ పవర్, దీన్ని ఇక్కడే పూర్తి చేద్దాం. ఇది ఇంకా కొనసాగుతుంది.